హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబిఆర్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మీకోసం నేనైతే చల్లని జ్యూసెస్ అయితే తీసుకొచ్చాను. సమ్మర్ అయితే వచ్చేసింది, మన బాడీ డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. ఇలా జ్యూసెస్ తాగుతూ వాటర్ బాగా ఎక్కువ తీసుకుంటూ మన బాడీ డీహైడ్రేట్ కాకుండా అయితే చూసుకోవాలి. దానికోసం అయితే ఇలా ఇంట్లోనే మనము హెల్తీగా ప్రిపేర్ చేసుకున్న జ్యూసెస్ అయితే తాగుతూ ఉండాలి. నేనైతే ఈరోజు క్యారెట్ను బీట్రూట్ జ్యూస్ అయితే చేస్తున్నాను. క్యారెట్ అండ్ బీట్రూట్ మిక్స్ రెండు కలిపి కూడా చేసుకోవచ్చు, కానీ నేను రెండు సపరేట్గా చేసి చూపిస్తున్నాను. క్యారెట్ని అయితే నేను ఒక 4 క్యారెట్స్ అయితే తీసుకొని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకొని పైన లేయర్ అయితే తీసేస్తున్నాను. క్యారెట్ మన హెల్త్కి చాలా మంచిది. ఈ క్యారెట్లో విటమిన్ ఏ ఎక్కువ ఉండడం వల్ల మన కంటి సమస్యలు ఏమున్నా కానీ తగ్గిపోతాయి. రెగ్యులర్గా క్యారెట్ తినడం వల్ల మనకి ఎటువంటి కంటి సమస్యలు కూడా మన దరికి కూడా రావు. ప్రతిరోజు రెగ్యులర్గా క్యారెట్లు అయితే తీసుకోవాలి. ఇలా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కంటి చూపు మెరుగుపడుతుంది. అలాగే ఈ క్యారెట్ మన చర్మానికి కూడా చాలా మంచిది, చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. మన స్కిన్ న్యాచురల్గానే గ్లో వస్తుంది ఈ క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల. రెగ్యులర్గా ఒక 1 మంత్ తాగి చూడండి, మన స్కిన్లో చేంజెస్ మనకే తెలుస్తాయి. ఈ క్యారెట్ మన పిల్లలైనా సరే రెగ్యులర్ వాటివి తినమంటే ఎవ్వరు తినరు. సో దానికోసం అయితే మనం ఇలా జ్యూసెస్ రూపంలోనో లేకపోతే హల్వా రూపంలో కూడా చేసి ఇవ్వచ్చు. క్యారెట్తో చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు, బర్ఫీలు చేసుకోవచ్చు. ఇలా ఏ విధంగా అయినా సరే మన పిల్లలకైనా మనకైనా ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా రకరకాలుగా చేసి పిల్లలకు ఇవ్వండి. కంపల్సరీగా తింటారు. పిల్లలైనా మనకైనా చాలా ఇష్టంగా తీసుకుంటాము. క్యారెట్లు అయితే పైన లేయర్ అయితే తీసేసిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఆ ముక్కలన్నిటిని మన మిక్సీలోకి అయితే వేసేసుకోవాలి. మన దగ్గర జ్యూసర్ ఉంటే అయితే ఇంకా బెస్ట్. దానికి మన పల్ఫీ మొత్తం ఒకవైపు వస్తుంది, జ్యూస్ అంతా ఒక సైడ్ వస్తుంది. కానీ నా దగ్గర జ్యూసర్ లేదు, మిక్సీ ఉంది కాబట్టి నేనైతే మిక్సీ తీసుకున్నాను. తర్వాత మనకి కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలి. మనకి ఎంత స్వీట్ కావాలనుకుంటే అంత యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అయితే పోసేసుకోవాలి. కంపల్సరీ వాటర్ అయితే యాడ్ చేయాలి, ఎందుకంటే క్యారెట్ నుండి వాటర్ అయితే రావు. వేరే వాటర్ మిలన్ లాంటి ఫ్రూట్స్లో అయితే ఆ వాటర్ యాడ్ చేయకుండా కానీ అదే జ్యూస్ అయిపోతుంది. మనం ఇందులో మాత్రం వాటర్ అయితే యాడ్ చేయాలి. చూడండి, వాటర్ యాడ్ చేసిన తర్వాతనైతే అలా వచ్చిన తర్వాత మనం పల్ప్ సపరేట్ చేయడం కోసం అయితే ఒక జాలి అయితే తీసేసుకొని మనం పల్ప్ని సపరేట్ చేసేసుకోవాలి. ఇందులో మనం లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లెమన్, జింజర్, అల్లము, పుదీనా ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను మాత్రం ప్యూర్ క్యారెట్ జ్యూసే చేసుకున్నాను. మీరు అలా కూడా యాడ్ చేసుకొని చేసేసుకోవచ్చు. కొద్దిగా పుదీనా ఆకులు వేసేసి చేసేసుకోవచ్చు. నెక్స్ట్ మనం బీట్రూట్ జ్యూస్ అయితే చేద్దాం. బీట్రూట్ జ్యూస్ కోసం అయితే నేను ఒక 2 బీట్రూట్ అయితే తీసేసుకున్నాను. బీట్రూట్లో ఐరన్ కంటెంట్ బాగుంటుంది. మన రక్తహీనత ఉన్నవారు బీట్రూట్ అయితే రెగ్యులర్గా తీసుకోవాలి. బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కోసం అయితే ఈ బీట్రూట్ని అయితే యూజ్ చేస్తారు. చాలామంది బీట్రూట్ డైరెక్ట్గా అయితే ఎవ్వరు తినరు. ఇలా జ్యూసెస్లో అయితే కంపల్సరీ అయితే తాగుతారు. పిల్లలైతే రక్తహీనతతో బాధపడేవారైతే కంపల్సరీగా బీట్రూట్ అయితే తీసేసుకోవాలి. రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. అలా డైరెక్ట్ తినబుద్ధి కాకపోతే మాత్రం ఇలా జ్యూసెస్లో కూడా మనము రెడీ చేసుకొని తాగొచ్చు. అలాగే బీట్రూట్ ఫ్రై కూడా చాలా బాగుంటుంది. మా అక్క అయితే మేము హాస్టల్ ఉన్నప్పుడైతే మాకు బీట్రూట్ ఫ్రై చేసి పెట్టేవాళ్ళు, చాలా టేస్టీగా ఉండేది. బట్ అప్పుడు ఎందుకు మాకు టేస్టీ అంటే అసలు బీట్రూట్ చూడగానే అమ్మ బీట్రూటా అనే ఉద్దేశంతో మేము తినకపోయేవాళ్ళం.
కానీ బాగానే ఉండేది. మరీ అంత తినలేనంతనైతే ఉండకపోయేది. కానీ బీట్రూట్ అంటే అమ్మ బీట్రూట్ కర్రీ ఎలా ఉంటుందో ఏమో అనే ఉద్దేశంతో అసలు మేము ఎక్కువ తినకపోయేవాళ్ళం. కానీ టేస్ట్ చూసినప్పుడైతే చాలా బాగుంది. నేను ఇంట్లో కూడా ఒకసారి ఆ కర్రీ కూడా నేను ఫ్రై చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది. మన హెల్త్‌కి కూడా చాలా మంచిది కాబట్టి మనం ఇట్లాంటివి అస్సలు మిస్ చేసుకోవద్దు. కంపల్సరీ చేసుకోవాలి. బీట్రూట్ మన ఇన్నర్‌గా కాకుండా మన హెల్త్‌కే కాకుండా మన స్కిన్ ఆరోగ్యానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఇంకా మన హెయిర్‌కి కూడా మంచి కలర్‌ను కూడా ఇస్తుంది. బీట్రూట్ జ్యూస్ మన హెయిర్‌కి అప్లై చేయడం వల్ల మంచి కలర్ అయితే వస్తుంది. అంటే వైట్ హెయిర్‌తో బాధపడే వారికి మన హెన్నాలో ఈ బీట్రూట్ జ్యూస్ కలిపి పెట్టుకోవడం వల్ల మంచి కలర్ అయితే వస్తుంది. మన వైట్ కలర్ అయితే పోయి బ్రౌనిష్ కలర్లోకి అయితే మన హెయిర్ అయితే టర్న్ అవుతుంది. ఆ కలర్ అయితే చాలా బాగుంటుంది. నేను ముందు వీడియోస్లో అవి ఎలా చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను. హెయిర్ ప్యాక్స్ అలాంటివన్నీ కూడా నేను చూపిస్తాను. వైట్ హెయిర్ సొల్యూషన్స్ కోసం ఏం చేయాలి అవన్నీ అయితే హెయిర్ ప్యాక్స్ అవన్నీ నేను చూపిస్తాను. ఇలా బీట్రూట్ అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఇందులో కూడా మనము లెమను, అల్లం, పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఏవి అవైలబుల్గా లేవు కాబట్టి నేను ప్యూర్ బీట్రూట్ జ్యూసే వేసుకుంటున్నాను. అవి వేసుకోవడం వల్ల మన టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. కొద్దిగా అల్లము, పుదీనా, లెమన్ వేసుకోవడం వల్ల. ఇందులో కూడా కొద్దిగా షుగర్ అయితే యాడ్ చేశాను. మన బీట్రూట్ కూడా స్వీటే ఉంటుంది. సో చూసుకొని కొద్దిగా షుగర్ అయితే వేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత మన జ్యూస్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనము జ్యూస్ను పల్పి అయితే మళ్ళీ సపరేట్ చేసేసుకోవాలి. మనం క్యారెట్ పల్పి అయినా బీట్రూట్ పల్పి అయినా అస్సలు వేస్ట్ చేయొద్దు. ఈ పల్పీతో కూడా యూజెస్ ఉన్నాయి. అవి ఏంటో నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను. అండ్ క్యారెట్ అండ్ బీట్రూట్ పల్పి మనం వేస్ట్ చేయకుండా దాంతో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో నేను ఆ యూజెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇష్టం ఉన్న వాళ్ళైతే కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టి తాగేసేయచ్చు. లేకపోతే ఐస్ క్యూబ్స్ అయినా వేసుకొని తాగొచ్చు. చాలా కూల్గా మన 2 జ్యూసెస్ అయితే రెడీ అయిపోయినాయి. క్యారెట్ అండ్ బీట్రూట్ జ్యూసెస్ అయితే చాలా యమ్మీగా కూల్గా నేనైతే కొద్దిసేపు ఫ్రిడ్జ్లో ఉంచి అయితే తాగేసాము. చాలా బాగుంది. నెక్స్ట్ మన పల్పి అయితే కొద్దిగా మిగిలిపోయింది. నేను గ్లాస్లో వేయగానే ఈ పల్ప్తో చాలా యూజెస్ ఉన్నాయి. ఈ పల్ప్తో లిప్ బామ్ కూడా తయారు చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో మనకు లిప్ బామ్ ఎలా తయారు చేసుకోవాలో అది కూడా చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మీరు వీడియో చూసి ఒక లైక్ ఇవ్వండి. మీ ఒక్క లైక్తో మన వీడియో ఇంకా ముందుకు వెళ్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.